హాయ్ అండి అందరికీ. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జ్యూసీగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా జ్యూసీగా రావాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు. ఓకే, చాలా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మైదా, సాల్ట్ అండ్ గీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ 2 కప్స్ మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, గీ వేసుకొని నేను ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా రావాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా స్మూత్గా వచ్చింది కదా. ఇలా ఫింగర్తో అంటే మెత్తగా స్మూత్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం వచ్చేయండి. 2 కప్స్ షుగర్ అండ్ వాటర్ షుగర్ మునిగేదాకా వేసుకోవాలి. వేసుకొని బాగా షుగర్ని బాగా కరిగేదాకా తిప్పాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత తీగ పాకంలా రావాలి. తీగ పాకంలా వస్తే మనం చేసుకునే దానికి బాగా పట్టిద్ది సిరప్. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్కి టచ్ అయ్యి తీగ పాకంలా రావాలి. వచ్చిందంటే సిరప్ రెడీ అయినట్టే. ఫ్లేవర్ కోసం యాలకులు, సిరప్ గట్టిగా పడకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. వేసుకోకపోయినా పర్లేదు, ఇట్లా ఉంటుంది, ఏం కాదు. ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకోండి. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా బాగా ముద్దలా చేసుకొని పొడి పిండితో ఇలా చపాతీ చేసుకుంటాం కదా, పొడి పిండితో ఎలాగో అలా చేసుకోవాలి. దీనికి ఈ రెసిపీకి బాగా పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే పొడవుగా సాదుకోవాలి. బాగా పొడవుగా సాదుకుంటే మనం షేప్ చాలా లేయర్స్ వస్తాయి, లోపల క్రిస్పీగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ సైజులో ఉంటే చాలు.
చేసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పైన పొడిపిండి మైదా పిండి ఉంటుంది కదా, ఆ పిండి ఇట్లా చల్లుకుంటే ఒక లేయర్కి అంటుకోకుండా నీట్గా ఉడుకుతాయి ఆయిల్లో. తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా నేను చూపిస్తున్నట్టు టిప్స్ ఫాలో అయితే చాలు. ఇలా పొడిపిండి చల్లుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొంచెం ఉన్నప్పుడు కొంచెం పిండి వేసుకొని తడి చేసుకొని హ్యాండ్ని ఇలా వాటర్తో క్లోజ్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి వేసుకొని చాక్తో షేప్స్ కట్ చేసుకుంటే రెడీ అవుతాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాక్తో ఇలా కట్ చేసుకోండి. ఇలా చూసారా, లోపల లేయర్స్ చాలా బాగా వచ్చాయి. మనం చాలా పొడవుగా చేసుకుంటే పల్చాగా లేయర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. తినేటప్పుడు చాలా బాగుంటాయి, లోపల క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా ఫింగర్తో జస్ట్ ప్రెస్ చేసినట్టు అనాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లేయర్స్ అన్నీ అతుక్కుపోతాయి. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మనం వాటిని వేసిన వెంటనే కదపకుండా అలా ఉంచితే అవి ఉడికి పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే చాలు. ఇలా స్పూన్ తీసుకొని ఒక్కొక్కటి అట్లా కదిపితే చాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఇలా ఉడికిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే ఇలా తీసి వేసుకోవడమే. చూసారా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. అలాగే పూరిలా పొంగాయి కూడా. ఇలా ముందుగా మనం సిరప్ పెట్టుకున్నాం కదా, ఆ సిరప్లో వేసుకోండి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. తినేటప్పుడు